దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు చక్కటి స్తుతి గీతాల ద్వారా ప్రభుని ఆరాధన చేయడానికి, మహిమపరచడానికి చక్కటి శ్రేష్టకరమైన సమయాన్ని ప్రభు మనకు దయచేశారు. అందరూ లేచి నిలబడదాము. కొద్ది నిమిషాలు ఆరాధనలోకి మనము వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. చక్కటి సమయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి రెండు చేతుల పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతుల మీద ఆశీనువైన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మరలా యొక్క నూతన సంవత్సరములో రెండవ ఆదివారం దినమందు దేవుని యొక్క సన్నిధిని ప్రభు మనకు దయచేసి నడిపించబడి ఉండగా, యేసయ్యా మీరిచ్చిన ఘనతను బట్టి స్తోత్రాలు నాయనా, మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు నాయనా, మీరిచ్చిన వసతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఏమిచ్చి రుణము తీర్చుకోలేము నాయనా. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైన నాయనా అన్ని నాయన మీరు మాకు ఇస్తా ఉన్నారు నాయన. నీకేమి చెల్లింతును, ఏమి ఇవ్వగలను నాయన. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను, మన రక్త సంబంధులను ఆయన సజీవమైన రెక్కల నీడలో మనలను కనికరిస్తూ ఉన్నారు, మనలను బలపరుస్తూ ఉన్నారు, నెమ్మదినిస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో యేసయ్యా నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నీ మెల్లనైన స్వరములు నాకు వినిపించు, నీ సన్నిధి మాకు దయచేసి నడిపించుమని ప్రార్థనలో ఉందాం. అనాలోచనగా ఎవరు ఉండొద్దు దయచేసి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం శ్రద్ధగా ఆరాధన చేయమని బైబిల్ సెలవిస్తూ ఉంది. శ్రద్ధగా దేవుని యొక్క కార్యాన్ని చూడు అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. కనుక ఈ దినమందు మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో స్తుతులు చెల్లించుదాం, స్తోత్రములు అర్పించుదాం. ఆయన సన్నిధిలో మనమందరము కూడా కలిసి దేవుని యొక్క సన్నిధిలో యేసయ్యా నన్ను బలపరిచండి, నన్ను సంధించునైనా మరొక అవకాశాన్ని దేవా మీరు మాకు దయచేసినందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ సన్నిధిలో నైనా యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయముతో నిన్ను స్తుతించడానికి, నేను కనపరచడానికి, నేను మహిమపరచడానికి నాయనా నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అందరము కూడా ఏకీభవించాలి, ప్రార్థనలు ఏకీభవించాలి, మౌనంగా కాదు. అందరూ కూడా నోర్లు తెరవండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా జీవితములో మరొక మేళ్ళును, మరొక సహాయమును నాయనా, మరొక ఆశీర్వాదమును నాయనా మీరు దయచేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రము నాయనా. యేసయ్యా ఎనలేని నాయనా కృప, ఎనలేని సన్నిధి మా జీవితములో దయచేసిన విధానమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మండుచున్న పొదలో నుండి మోషేను పిలిచిన దేవుడు, మోషేను దర్శించిన దేవుడు, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలవడానికి, ఆయన సన్నిధిలో నుండి మనలను దర్శించడానికి ప్రభు మన మధ్య ఉన్నారు. ఆయన కార్యములను జరిగించడానికి మన మధ్య ఉన్నారు. ఆయన కృప మనకి ఇవ్వడానికి మన మధ్య ఉన్నారు. యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయముతో ప్రభుని స్తుతించుదాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. అందరు నోరు తెరవాలి. మనమే మౌనంగా ఉంటే ఎలాగా? నోరు తెరవండి.
అందరూ కూడా ఎదురున్న వాళ్ళే కాదు, మందిరములో ఉన్న ప్రతి ఒక్కరము కూడా కదిలించబడాలి, సంధించబడాలి, దేవుని యొక్క ఆత్మాభిషేకముతో నింపబడాలి. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. బలపరచునైనా, సంధించునైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమయేనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమయేనా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఆరాధన చేద్దాం. ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమయేనా. సీయోను శిఖరాగ్రము నీ సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. నజరేయుడా నా యేసయ్యా. ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎల్లి యుగాలకైనా, ఎల్లి యుగాలకైనా, ఎల్లి యుగాలకైనా, ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా
యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటిన నజరేయుడా నా యేసయ్యా 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 నిల్లే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిల్లే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటిదా ఆకాశమందే గాని భూమి అందే గాని సర్వ సృష్టికారకుడైన పరిశుద్ధాత్మ దేవుడిని అద్భుతము చేసి కార్యమును జరిగించి మనలను పోషించి మనలను నడిపించి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మనమందరము రెండు చేతులు పైకెత్తి యేసయ్య నామములో స్తోత్రాలు చెల్లించుదామా. గట్టిగా 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 స్తోత్రం 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 స్తోత్రం. ఈ రెండవ ఆదివారం ఈ నూతన సంవత్సరములో ఈ 11 దినాలు దేవుడు మనలను సజీవమైన రెక్కల నీడలో మనలను కనికరించి మనలను బలపరచి మనలను ఉత్తేజపరచి ఆయన సన్నిధిలో సజీవులముగా ఉండి ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఈ నూతన సంవత్సరములో నూతనమైన అభిషేకము పొందుకుందుము గాక, నూతనమైన దీవెనలను పొందుకుందుము గాక, నూతనమైన అద్భుతములు చూచును గాక, నూతనమైన ఆశీర్వాదములు మన జీవితములో మన హృదయములో దేవుడు దయచేయబడును గాక. చపలబడుతూ ప్రభు యొక్క నామమును మహిమపరచుదాం. యేసయ్యా నీకు స్తోత్రములైన స్తోత్రములైన ఆశీర్వాదములు దీవెనలను నిండైన ఆశీర్వాదములు నింపునైనా నీ కృపతో నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సన్నిధి మాకు దయచి ఆత్మతో బలపరచి ఆత్మ స్వాధీనములోనైనా ప్రతి ఒక్కరిని ఎత్తు పట్టుకునండి. ప్రతి బిడ్డను బలపరచునైనా నీ క్షేమమును నీ బిడ్డల మీద వచ్చును గాక, నీ కృపను ప్రతి బిడ్డ పైన ఉండును గాక. ఆమేన్. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచి మనలను సంధించి వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి కావలసిన వాక్యాన్ని ప్రభు మనకు దయచేసి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి
నడిపించులాగన ప్రార్థనలో మనము ఉందాము. ప్రార్థనలో మనము ఉండగా ఈ సమయంలో సోదరులు సమూయేలు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ ప్రభువాని పరిశుద్ధ స్తోత్రం చేసుకుని ప్రభా ఇదిగో నూతన సంవత్సరంలో 11 తారీఖులు ప్రభా సదస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభా ఆయన కుటుంబాన్ని దీవించాలి. లెక్కలు స్తోత్రాలు ఈ దినం చూడలేదు ప్రభనేమేకింది మంది ఉన్నప్పటికీ ప్రభా కొంత ప్రభా సకాలంలో మమ్మల్ని దాయి చేస్తే ప్రభా నిత్యమేసారి కొంత స్తోత్రాలు మీరు ఆశ్రయపడి మాట్లాడుచుడుగా ప్రభా వారు ఏ వాక్యం అయితే విధించినామో ప్రభా వాక్యాల జీవితం నాకు ప్రతి ఒక్క బిడ్డకి ఈ భయంకర దినాల ప్రభా మేము జీవిస్తున్న ప్రభా ఏ దేవనం ఏ సంభవించబోతుందో మాకు అయితే తెలియజేస్తే కొంత స్తోత్రాలు ఇది స్తుతించి ఆరాధించే బిడ్డగా ఒక్కొక్క బిడ్డని ధైర్యమే ప్రకటిస్తున్నాం. కానీ ఇగో కానీ ఉదయకాల సంబంధం అనేక బిడ్డలను నీ సన్నిధికి తోడుకొని వచ్చి ప్రభు స్తుతించి ఆరాధించే బిడ్డ దయచేస్తాను ప్రభావించు. అలాగే ప్రభా వాక్యంలో మీరు ప్రత్యేక నాయన ప్రభా ధ్యాన కేంద్రంలో మీరే ఉండండి ప్రభా. అలాగే వర్తమానంలో మీరే నడిపించండి ప్రభా. సాక్ష్యాల్లో మీరు నడిపించి అదే విషయంలో ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుతారని యేసయ్య నామమున తండ్రి. పాదానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకునేదిగా ప్రభా. కాలం అంతా కూడా నాయన కాచి కాపాడి బలపరిచిన యొక్క జరవేదానిగా ప్రభా. యొక్క 11వ తారీఖును బట్టిదిగో ప్రభా. దైవదాసుల కుటుంబాన్ని ప్రభ సహోదరుల కుటుంబాన్ని నిగ్రహ కుటుంబాన్ని కూడా శ్రమలు ఇబ్బంది తప్పించి విడిపించి అయాడి ఎంతగానో కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. కృప కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకో ప్రభా. గత రోజులైతే ప్రభు 8, 9, 10వ తారీఖులో ఉపవాస కొడుకులు నెలలో ప్రభా కణంగాను మరి అధికారంగాను ఎంతగానో జరిగించవంతా నీకు రూపే ప్రభా. వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మాటని నీకు లోబడి నీ ఆత్మీయ జీవితంలో ముందుగా నడుచుకుంటే తరినాడి భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. కృప కలిగిన దేవాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా కొంతమంది బట్టి సరిగ్గా అనేక మంది బిడ్డలు రావాల్సింది ప్రభా. వారందరూ సకాలని సన్నిధానానికి తోడుకు రమ్మని అడుగుచున్నాను ప్రభా. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఏ అక్షరంలో ఉన్న అవసరాలను సమస్తం ఎదుట దేవుడు సహాయం చేయదండి. ప్రతి బిడ్డకి నీ కృప ప్రతి బిడ్డ గురించి మనం అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ దైవదాసులు మాట్లాడుచుండగా ప్రభా. మీరే వాడికి నోరుగా మాట్లాడండి ప్రభా. అయ్యా మీరే ఉండి ఆయనతో మీరు మాట్లాడి మాకు కావలసిన ప్రతి అయ్యా ఆత్మీయ ఆహారం ఒక్కొక్కరికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆ విడగలి చెవి గ్రహించే హృదయం ఒక్కొక్కరికి దయచే ప్రభా. ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి భయం కలిగి భక్తి కలిగి ప్రభా నీ మాట శ్రద్ధగా వీళ్ళకు సహాయం చేయండి ప్రభా. చంటి పిల్లల అల్లరికి కర్త కాకుండా నీకు ఆపుదలవాడు ప్రభా. వృద్ధులు అనేక మంది నిద్రకి చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు నిగ్రహంగా నీ మాట విని లోబడి దయచేయండి. ఈ ఆలం చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. శాతాన్ శత్రులు దూరపరచాన్ని శత్రులు భయపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిలోని కృప ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ప్రత్యేకంగా ప్రభా ఒక్కొక్కతో నీ ఆత్మ నింపునందుకు నీకు వందనాలు. కృప కలిగి దయ కలిగి వాత్సల్యత కలిగి ఒక్కొక్కరితో మీరు మాట్లాడే దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో రోజైతే ప్రభా మాతో మీరు మాట్లాడండి. మీ దైవదాసుల ద్రాక్షత అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. యోగ్యత లేని ఎన్నిక లేని తీరాలు అల్పురాలను ప్రభా. నా ప్రార్థన ఆలకించే ప్రార్థన ప్రతిఫల సమాధానం దయచేస్తారని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిదని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.